నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనపై న్యాయం చేయాలని కోరుతూ మార్చి 3వ తేదీ నుండి రిలే దీక్షలు చేపట్టనున్న పసుపు రైతులు. పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను ఎక్కించరాదు. ఆటో డ్రైవర్స్ కు సూచించిన ఆర్టీఓ రాఘవరావు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని రవాణా శాఖ అధికారి రాఘవరావు హెచ్చరించారు. మైనర్లు డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని అన్నారు. మైనర్లు ఎటువంటి ప్రమాదాలకు కారణమైనా అతనితో పాటు అతని తల్లిదండ్రులు కూడా శిక్ష పడే అవకాశం ఉందని, మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే చలనాలతో పాటు కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందని, కొన్నిసార్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు ఎటువంటి వాహనాలను ఇవ్వొద్దని రాఘవరావు విజ్ఞప్తి చేశారు. మైనర్స్ డ్రైవ్ చేస్తున్నారు. ఈ మైనర్స్ 18 ఇయర్స్ బిలో 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం ఏంటంటే రవాణా శాఖ తరఫున 18 ఇయర్స్ బిలో 18 ఇయర్స్ లోపు పిల్లలకి ఎవరికి కూడా లైసెన్స్ లేకుండా మీరు బళ్ళు ఇవ్వబాకండి, 2 వీలర్స్ ఇవ్వబాకండి. 18 ఇయర్స్ దాటినాక వాళ్ళకి లైసెన్సు అప్లై చేసుకొని తీసుకుంటారు. 18 ఇయర్స్ లోపు మనం పేరెంట్సే అలౌ చేయకూడదు. ఒకవేళ అలౌ చేస్తే ఏంటి పరిస్థితి? 18 ఇయర్స్ లోపు కనుక ఇస్తే వాళ్ళకి మైనర్ డ్రైవ్ చేసినందుకు 5,000 ఫైను, అలాగే లైసెన్స్ లేనందుకు 5,000, మొత్తం 10,000 ఫైన్ ఉంటుంది. ఈ ఫైనే కాక ప్రాసిక్యూషన్ పెట్టడం జరుగుతుంది. ప్రాసిక్యూషన్ అంటే కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఆ కోర్టులో జడ్జి గారు ఫైన్ విధించవచ్చు, జైలు శిక్ష విధించవచ్చు, లేదా 2 కూడా విధించవచ్చు. బిసైడ్స్ 10,000 అంటే 10,000 కాకుండా జైలు విధించవచ్చు, జడ్జి గారు ఫైన్ కూడా విధించవచ్చు. ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ గమనించవలసిందిగా కోరుచున్నాము. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ పసుపు రైతులు మార్చి 3వ తేదీ నుండి దుగ్గిరాల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రీలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనపై న్యాయం చేయాలని కోరుతూ దశల వారీగా ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఇంతవరకు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 3వ తేదీ నుండి దుగ్గిరాల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రీలే దీక్షలు నిర్వహిస్తున్నట్లు పసుపు రైతులు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం నుంచి దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వమని మేము సమాచార హక్కు చట్టం ద్వారా కూడా అడిగాము. ఇంతవరకు లిస్టు అనేది ఇవ్వకపోవటం అనేది చూస్తుంటే రైతుల్లో అనుమానం కలుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? నిజంగా వాస్తవంగా ఇది అగ్ని ప్రమాదం దాని అంతటా జరిగిందా, లేకపోతే కావాలని జరిగిందా? అసలు ఇన్ని రోజులు అయినా కానీ మరి ఇంకా మంట మండుతుందంటే దీని వెనకాల ఏమన్నా కుట్ర కోణం దాగి ఉందా అనేది రైతాంగం ఆవేదన ఆందోళన వెలిబుస్తున్న పరిస్థితి. ఇది ₹1 కాదు, ₹60 కాదు, 100 కోట్ల రూపాయలు ఆస్తి తగలబడితే ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెట్టడం అంటే మరి ప్రభుత్వం ఎందుకని ఈ విధంగా వ్యవహరిస్తుందో తెలీదు. బాధిత రైతుల లిస్టు పెట్టాలి. అట్లాగే ఇన్సూరెన్స్ ఎంతవరకు చేశారు, మరి అక్కడ అగ్ని ప్రమాదం జరగకుండా నివారించడానికి మరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఏ విధమైన చర్యలు తీసుకుంది, ఇటువంటి కమిటీ నివేదికని వెంటనే ఇవ్వాలి. అందుకనే ఈ కమిటీ యొక్క నివేదిక రాకపోవటానికి మేము నిరసన తెలియజేస్తూ రేపు మార్చి 1వ తారీఖు నుంచి 3 రోజుల పాటు దుగ్గిరాల తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. అప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. జనవరి 19వ తేదీన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సందర్భంగా ఆ రోజు దాదాపుగా 115 బ్యాగ్స్ ఉన్నాయని చెప్పేసి
ఆ రోజు పత్రికలో కానీ సమాచారంలో కానీ వచ్చింది. మరి దాన్ని చూసుకున్న ఈ రోజున 100 కోట్ల దాకా ఆస్తి, రైతుల ఆస్తి దగ్ధమైపోయిందని, ఆవిరైపోయిందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. మరి రైతు సంఘాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికి దశల వారీగా ఆందోళన, నిరసనలు, ధర్నాలు చేస్తూ ఉన్నాము. మరి నిన్న సబ్ కలెక్టర్ దగ్గర కూడా ధర్నా కార్యక్రమం జరిగింది. మరి ఎంపీలని, మరి రాజ్యసభ సభ్యుల్ని, అలాగే ఎమ్మెల్యేలను కూడా గడిచిన పరిస్థితి ఉంది. మరి ఎవరు కూడా ఇంతవరకు దీన్ని స్పందించి రైతులకు న్యాయం చేసే పరిస్థితి లేదు. మరి మేము అడుగుతున్నాము, ఈ ప్రభుత్వాలు రైతే రాజు, అలాగే దేశానికి వెన్నెముక, అన్నదాత అని చెప్పేసి అనేక సందర్భంలో చాలా గొప్పలు చెబుతూ ఉంటారు. మరి రైతులు ఈ విధంగాటువంటి నష్టం జరిగి ఆందోళన గురయ్యి రోగాలను బారినపడి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే రైతులు మరి ఇప్పుడు కూడా అధికారుల నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ స్పందన లేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా సరే అనేక సందర్భాల్లో విపత్తులు జరిగిన సందర్భంలో ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్ ఇచ్చి, అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. మార్చి 1వ తారీఖున దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం దగ్గర 3 రోజుల పాటు రిలే నిరాదీక్షలు చేపట్టడం జరిగింది. 26వ తేదీ సాయంత్రం లిస్ట్ ఇస్తామని చెప్పారు. బాధితులు లిస్ట్ ఇవ్వమని చెప్పి అడిగాం. దాంట్లో ఆయన ఎందుకు మీకు అంత ఆదుత పడుతున్నారంటే ఇప్పుడు చేర్చిన పేర్లు కాకుండా అదనంగా చేరుస్తారు అనే భయం మాకుందని చెప్పి అడిగితే మీరు దాని గురించి ఏం ఆలోచించవసరం లేదు, లిస్టు ఇస్తామని చెప్పారు. కానీ 2 రోజులు 3 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా లిస్టు మా చేతికైతే రాలేదు. 1వ తేదీ ఇస్తానని చెబుతున్నారు. రైతులైతే ఆ లిస్టు చేతిలో ఉంటే కానీ ఏ రైతుది పోయింది, ఎంత సరుకు అక్కడ ఉంది, ఇన్సూరెన్స్ కట్టింది ఆయన కట్టానని చెబుతున్న 40 కోట్లకి రైతులకి ఎంత వస్తుందనే లెక్కల్లో రైతులు చూసుకుంటున్నారు. ఆ బస్తాలు అనేది సంఖ్య ఖచ్చితంగాను రైతుల సంఖ్య కూడా వెంటనే బయటపెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే కమిటీ నివేదిక కూడా పారదర్శకంగా ఉండాలి. ఏ అధికారి కూడా ఇంతవరకు ఇదిగో ఈ నష్టం జరిగింది, మీకు ఇంత వస్తుందని కానీ రైతును ఓదార్చి రైతులతో మీటింగ్ పెట్టి కనీసం రైతులు ముఖాముఖి మాట్లాడిన పరిస్థితి లేదు. ఇంకా సహజాలు చేస్తున్నారు. దీని మీద రైతులు ఆందోళనగా ఉన్నారు. రేపు 1వ తేదీ నుండి 3 రోజుల పాటు దుగ్గిరాల్లో మండల తహసీల్దార్ గారి కార్యాలయం దగ్గర రిలే నిరాదీక్షలు చేయడానికి మేము నిర్ణయం చేసుకుని ఆ దశగా పరిమితికి మించి ప్రయాణికులను ఆటోల్లో ఎక్కించరాదని ఆర్టీఓ రాఘవరావు ఆటో డ్రైవర్లకు సూచించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ఆటోలను నిలిపి ట్రాఫిక్ మరియు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని, అటువంటి వారిపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా ఆటో వెనుక డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులను ఎక్కించరాదని, ప్రయాణికులు కూడా ఆటో వెనుక డోర్ పై ప్రయాణం చేయరాదని సూచించారు. ఆటో వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ, అంటే రోడ్డు పక్కనే మనకి పెదరావూరు నుంచి నందివెలుగు రోడ్లో, ఆ రోడ్లో బస్ స్టాండ్ దగ్గర కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. ఎక్కడ పడితే రోడ్డుకి మధ్యలో పెడుతున్నారు, రోడ్డుకి వేరే వాహనాలు వెళ్లకుండా. కాబట్టి వాళ్ళు కూడా అనాథరైజ్ పార్కింగ్ చేయకుండా ఎక్కడైతే వారికి పార్కింగ్ ఇచ్చారో అక్కడే ఆపవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఆటో ఓనర్స్కి, డ్రైవర్స్కి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే వెనక డోరు తీయబాకండి, బ్యాక్ డోరు ఓపెన్ చేయొద్దు. ముఖ్యంగా ఆటో డ్రైవర్సు, ఓనర్సు, అలాగే ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఆటో బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే ఆటో బ్యాక్ సైడ్ కూర్చోవద్దని ముఖ్యంగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 19వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రజలు కాలువలో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున 19వ వార్డుకి రావటం జరిగింది. ఇక్కడ వచ్చేది షాపులు, అన్ని షాపులు అవుతానా, నాపరాళ్ళు, ఇలా మెట్లు నిర్మించుకుంటానా, దాని కింద సిల్ట్ అనేది బాగా పేరుకుపోవటం జరిగింది. అదన్నీ మా వర్కర్స్ చేత తీపిస్తు జరుగుతుంది. ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, ఈ వ్యర్థాలు ప్లాస్టిక్ కానీ కవర్లు ఇలాంటి ఏటానా కలవట్ల దగ్గర అడ్డంపడి
వాటర్ అన్ని ఆగిపోవటం జరిగింది. వాటి వల్ల మీకే నష్టం. ఈ దోమల ఉత్పత్తి అనేది వ్యర్థాలు అనేది ఉంటానా ఉత్పత్తి పెరిగి దానివల్ల మనందరికీ తెలిసిందే దోమల మూలాన డెంగూ జ్వరాలు కానీ ఇలా విష జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించి డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ అందియాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.